లేదు. కానీ అన్యాయంగా రైతుల దగ్గర భయపెట్టి భూములు లాక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రైతులకు అండగా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళందరి గారు ఒకటి క్లారిఫై అవ్వాలి. మీరు ఏదైతే నిన్న మీరు చెప్పిన 5 గ్రామాలు ఉన్నాయో 5 గ్రామాల్లో వీటీపీఎస్ ఉంది. ఇబ్రహీంపట్నం మండలం దగ్గర నుంచి కంచర్ల మండలం దాకా మొత్తం అంతా గారు క్రషర్స్ ప్రాంతం. అంటే మా జిల్లాలో ఎక్కువ శాతం పొల్యూషన్ ఉన్న ప్రాంతం ఏదైతే నిన్న మీరు చూస్ చేసిన 5 గ్రామాలు. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ నుంచి మీరు పర్మిషన్ వచ్చినాయా రాలేదా? ఆ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? పొల్యూషన్ కంట్రోల్ చేసిన తర్వాత ఏదైతే లేకపోతే మీరు స్పోర్ట్స్ సిటీ కోసం క్రషర్లు ఏమైనా అన్యాయం చేయాలనుకుంటున్నారా? అక్కడ ఉన్న క్రషర్స్ అందరూ తీసేయాలనుకుంటున్నారని వీటన్నిటికి గారా ఎంపీ, ఎమ్మెల్యే అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పని మీరు అమరావతిలో, ఎందుకంటే మేమేమైనా మాట్లాడామనుకోండి వీటి గురించి, అదిగో వీళ్ళు అమరావతి వ్యతిరేకం అంటారు. మేము వ్యతిరేకం కాదు. మీరు అమరావతిని డెవలప్ చేయండి. మేము గారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది. అమరావతి పేరుతో, అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, మా గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే మా విజయవాడ నగరానికి మీరు కనుక అన్యాయం చేస్తే, ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేమందరం గారా విజయవాడ నగరానికి, ఉమ్మడి కృష్ణా జిల్లాకి అండగా ఉంటాం, పోరాటం చేస్తున్న సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడని చంపేస్తే అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పిన ఉద్దేశం. మీరు ఒక్కసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, గన్నవరం